అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డెంగ్యూ గురించి తెలుసుకుందాము. ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి వస్తూ ఉంటుందండి. డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం అనేది ఉంటుంది. అంటే సుమారు 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. ఈ జ్వరం అనేది సడన్గా వస్తుందండి. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి అనేది ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఫ్రాంటల్ హెడేక్, అంటే తల ముందు భాగంలో ఎక్కువగా ఈ హెడేక్ వస్తుందండి. ఈ తలనొప్పితో పాటు కంటి నొప్పి కూడా ఉంటుంది. కన్ను వెనకాల భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుందండి. అలాగే ఏదైనా ఐ మూమెంట్ చేసినప్పుడు కానివ్వండి, ఈ నొప్పి అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటితో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, మజిల్ పెయిన్, కండరాల నొప్పులు, అలాగే జాయింట్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అందుకని డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. అంటే ఎక్కువగా ఈ నొప్పులు అనేవి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటితో పాటు ర్యాషెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇవి డెంగ్యూ యొక్క లక్షణాలు. ఇలాంటి లక్షణాలు మీకు కనబడినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు కొన్ని రక్త పరీక్షలు అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా NS1 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, అలాగే ఎలిసా టెస్ట్, IgG, IgM యాంటీబాడీస్ ఫర్ డెంగ్యూ, ఇలాంటి పరీక్షలు అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ డెంగ్యూ బారిన పడిన వారిలో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయండి. ఈ డెంగ్యూ వ్యాధితో బాధపడే వారికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే వారికి ఉన్న లక్షణాలు బట్టి చికిత్స అనేది అందిస్తూ ఉంటారండి. జ్వరం ఎక్కువగా ఉన్న వారిలో అసిటోమినోఫెన్ అంటే పారాసెటమాల్ ఎక్కువగా అడ్వైస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డెంగ్యూ వ్యాధి ఉన్నవారు ఐబుప్రోఫెన్ అనే పెయిన్ కిల్లర్ ఎక్కువగా ఉపయోగించకూడదండి. ఈ ట్యాబ్లెట్ అనేది ఎక్కువగా ఉపయోగించడం వలన యాంటీకోయాగులెంట్, అంటే రక్తం పల్సగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలో తెలుసుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేవి పరిశుభ్రత అనేది పాటించాలి. దోమల బెడద అనేది ఉండకూడదు. ఒకవేళ దోమలు ఉన్నట్లయితే మస్కిటో రిపెలెంట్స్, గుడ్ నైట్, ఆల్ అవుట్ ఇలాంటివి యూజ్ చేయాలి. లేదా యాంటీ మస్కిటో క్రీమ్స్, ఒడోమస్ ఇలాంటివి అప్లై చేసుకుంటూ ఉండాలండి. అలాగే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ అనేవి కవర్ చేసుకుంటూ ఉండాలి. ఇది అండి కంప్లీట్గా డెంగ్యూ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.